హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రూమ్. మనం ఐపీఎల్ మెగా ఆప్షన్ సిరీస్ లో భాగంగా ప్రాబబుల్స్ అండ్ రిటెన్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనం ఆర్సీబీ చూసేసే ఉంటారు అండ్ ఎస్ఆర్హెచ్ కూడా చూస్తుంటారు. కరెంట్ ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళకి సారథి చూద్దాం. సో బేసిక్ గా వీళ్ళకి ఫస్ట్ రిమైనింగ్ 41 crores ఉంది, స్పెండ్ వచ్చేసరికి 79 crores. ఆల్రెడీ ఒక 6 ప్లేయర్స్ వీళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ కూడా లేవు. సో ఏంటి వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అసలు స్లాట్స్ ఏం గ్యాప్ ఉన్నాయి, ఏమున్నాయి, ఈ రిటెన్షన్స్ రైట్ రిటెన్షన్ కాదా? వాట్ యువర్ టేక్ ఆన్ దట్? యాక్చువల్గా ఈ 6 రిటెన్షన్స్ కొంచెం వాళ్ళు బాగా అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాటింగ్ నమ్ముకుని 6 రిటెన్షన్స్ లో 5 రిటెన్షన్స్ ఓన్లీ బ్యాట్స్మెన్స్ మీద తీసుకున్నారు. ఒక రిటెన్షన్ మాత్రం మీడియం పేసర్ సందీప్ శర్మ తీసుకున్నారు. అంటే లాస్ట్ టైం తను కొంచెం పెర్ఫార్మెన్స్ బాగుంది. వెరీ గుడ్ డెత్ బౌలర్. నేను చెప్తున్నాను, కొంచెం డెత్ బౌలింగ్ ఈ మధ్య బాగా స్కిల్ఫుల్ గా వేస్తున్నాడు. తను యార్కర్స్, స్లో బాల్స్, రైట్ బాల్స్ అన్ని బాగా వేస్తున్నాడు. సో అందుకు సందీప్ శర్మ రిటైన్ చేసుకున్నాడు. కానీ మిగిలిన రిటెన్షన్స్ కూడా కొంచెం వాల్యుబుల్ రిటెన్షన్స్, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ కోర్ స్ట్రెంత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. దానికి తోడు కెప్టెన్ సంజు శాంసన్ బై కీపింగ్ కూడా తను చేస్తాడు కాబట్టి సంజు శాంసన్ తీసుకున్నాడు. రియన్ పరంగా ఎన్నో ఇయర్స్ నుంచి తనని కాపలా కాసి ఉంచుకున్నారు రాజస్థాన్. సో లాస్ట్ ఇయర్ తను పే ఆఫ్ ఇచ్చాడు కాబట్టి ఈ ఇయర్ కూడా తను పే ఆఫ్ ఇస్తాడేమో అని చెప్పి ఉంచుకున్నాడు సంజు శాంసన్ కూడా. ధ్రువ్ కావాల్సి వస్తే తను వికీ కీపింగ్ చేస్తాడు. సంజు శాంసన్ కి ఎప్పుడైనా గాయం అయినా లేకపోతే తను సపోర్టివ్ చేయాలన్నా ధ్రువ్ జురాల్ కీపింగ్ చేయగలడు. తను లాస్ట్ టైం కూడా చాలా మ్యాచెస్ ఫినిష్ చేశాడు. తను కూడా మంచి ప్లేయర్. ఇంకా వాళ్ళకి హార్డ్ కోర్ ఫినిషర్ ని హిట్ మ్యాన్ ఎప్పటి నుంచి హిట్ మ్యాన్ నమ్ముకొని ఉంచుకున్నారు. సో ఇప్పుడు కూడా హిట్ మ్యాన్ అలాగే ఉంచుకున్నారు. సో 6 రిటెన్షన్స్ చాలా వాల్యుబుల్ రిటెన్షన్స్ వాళ్ళు మంచిగానే తీసుకున్నారు. కానీ లాస్ట్ టైం వాళ్ళకున్న మెయిన్ స్ట్రెంత్ ఏమైనా ఉందంటే స్పిన్నర్స్ అండ్ జాస్ బట్లర్ లేడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కి ఓపెనర్ గా జాస్ బట్లర్ ఉండటం వల్ల లాస్ట్ టైం బట్లర్ కూడా సెంచరీ కొట్టాడు. తన ఫామ్ ఎప్పటికీ పోదు. కానీ ఇప్పుడు జాస్ బట్లర్ రిప్లేస్మెంట్ గా వాళ్ళు ఎవరిని తీసుకుంటారని బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళ ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు మేమున్న పాత ప్లేయర్స్ ని మళ్ళీ కొత్తగా సో ఇప్పుడు జాస్ బట్లర్ బదులు ఎవరు వస్తారు? ఓపెనింగ్ స్లాట్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు కదా ఇండియాకి. చేస్తున్నా కూడా 1-down గా సంజు శాంసన్ లాస్ట్ టైం ఇంకా ప్రతి ఇయర్ సంజు శాంసన్ 1-down గా ఆల్రెడీ కెప్టెన్ బాధ్యత కాబట్టి ఒకవేళ వికెట్ పడినా కూడా తన ఇన్నింగ్స్ ని కొంచెం ముందుగా తీసుకెళ్లొచ్చు. సో తను బాధ్యతగా ఆడతాడు 1-down. సో ఇప్పుడు బట్లర్ ప్లేస్ ఎవరు తీసుకోవచ్చు, లైక్ ఫ్యాబ్ డూప్లెసిస్ తీసుకోవచ్చు, లేకపోతే డేవిడ్ వార్నర్ తీసుకోవచ్చు, టికాక్ ఉన్నాడు. సో చూడాలి. బట్ ఫస్ట్ తక్కువ 41 crores వీళ్ళ ఫస్ట్ ఉంది ప్రెసెంట్ అయితే. ఆల్రెడీ 79 crores స్పెండ్ చేసేసారు. 41 crores రిమైనింగ్ ఉంది. మేబీ 1 or 2 బిగ్ అండ్ వీళ్ళకి ఆల్రౌండర్ కూడా కావాలి. ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి కాబట్టి అది డౌన్ స్లాట్స్ లో మనం కావాలి. సో ఈ రెండు మేజర్ స్లాట్స్ కాబట్టి వాళ్ళు ఫిల్ చేయడానికి ఆ పర్సన్ ని కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ వాళ్ళు కనుక మంచి డాషింగ్ ఓపెనర్ కనుక కొనుక్కుంటే సో యశస్వి జైస్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ లో సో దే కెన్ పుల్ అగైన్ జాస్ బట్లర్ రోల్ ని వాళ్ళు ఈజీగా మేనేజ్ చేస్తారు. సో వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫార్మ్ స్లాట్ కొన్నారు, అదే రిటైన్ చేసుకున్నారు కాబట్టి 3 రిటెన్షన్స్ లో 3 ఓవర్సీస్ ని తీసుకోవాలి. మిగిలిన 5 ప్లేసెస్ లో వీళ్ళు 3 ఓవర్సీసే ఉండాలి. సో ఇద్దరు నార్మల్ ఇండియన్ ప్లేసెస్ ఉండాలి, లేకపోతే మీడియం ప్లేసెస్ అనిపిస్తుంది. సో ఈ 3 ప్లేసెస్ లో ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ ఎట్లాగో ఓవర్సీస్ ఓపెనర్ గా తీసుకుంటాడు. సో 1-down వచ్చి శాంసన్ వస్తాడు, 2-down వచ్చి రియాన్ పరాగ్ వస్తాడు. లాస్ట్ టైం కూడా పరాగే వచ్చాడు. నెక్స్ట్ వెంటనే ధ్రువ్ జురాల్ వస్తాడు. తర్వాత ఫినిషింగ్ చేస్తానికి హిట్ మ్యాన్ వస్తాడు. సో ఈ 7 స్లాట్స్ ఫిక్స్ అయిపోయినట్టు. సారీ 6 స్లాట్స్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక జెన్యూన్ ఆల్రౌండ్ స్పిన్నర్ కమ్ ఆల్రౌండ్ తీసుకుంటే ఇంకొంచెం అడ్వాంటేజ్, ఎందుకంటే అలాగో ఇద్దరు స్పిన్నర్స్ ని తీసుకుంటారు. లాస్ట్ టైం స్ట్రాటజీ కూడా అంతే, 6 మెయిన్ బ్యాట్స్మెన్స్ 5 బౌలర్స్. సో అశ్విన్ కొంచెం జెన్యూన్ ఆల్రౌండర్ గా లాస్ట్ టైం ఉన్నాడు కాబట్టి సో అలాంటి జెన్యూన్ ఆల్రౌండర్ సుందర్ తీసుకోవచ్చు, సాయి కిషోర్ తీసుకోవచ్చు. సో ఈ స్పిన్నర్ స్లాట్ ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఇంకో ఫార్నర్ గా ఇంకో స్లాట్ ఉంది.
సో ఇప్పుడు ఫారినర్స్ గా 2 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో స్పిన్నర్ ఇంకో ఫారినర్ గా తీసుకోవచ్చు వాళ్ళకి. లేకపోతే వాళ్ళకి లాస్ట్ టైం ప్రీమియం బౌలర్ వచ్చి బోల్ట్ ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు బోల్ట్ ని తీసుకోరు కాబట్టి ఫెర్గ్యూసన్ ట్రై చేయొచ్చు. సో వాళ్ళకున్న పర్సన్ రమడాన్ తీసుకోవచ్చు. సో వాళ్ళకున్న పర్సన్ బట్టి 41 ఇయర్ కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకుంటారు కూడా. సో మిగిలిన లైక్ ఇంకా కావాల్సి వస్తే అశోక్ శర్మ తీసుకోవచ్చు, ఇంకా వదేరాని తీసుకోవచ్చు. కావాల్సి వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలనుకుంటారు. సో వాళ్ళు చూసినా కొంచెం జాగ్రత్తగా వాళ్ళకున్న 41 ఇయర్ కొంచెం జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటే టీమ్ దే కెన్ గో అగైన్ ప్లే ఆఫ్స్. అండ్ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ టైం షేన్వాన్ ఉన్నప్పుడు కెప్టెన్ ఉన్నప్పుడు చాలా సార్లు సెమీఫైనల్స్ దాకా వస్తున్నారు. కానీ లాస్ట్ టైం కూడా చాలా మంచి టీం, వీళ్ళందరినీ ఉంచుకున్నా కూడా 4 to 5 మంచి పీపుల్ వదిలేయాల్సి వచ్చింది. లైక్ బట్లర్, అశ్విన్, చాహల్, ఇంకా చాలా మంది మోటివేట్ చేసుకోవాల్సింది బోల్డ్ ఇదంతా. సో ఆబ్వియస్లీ దే ఆల్వేస్ పర్చేస్ ఎ వెరీ గుడ్ టీమ్. సో ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ గా మంచి పీపుల్ పిచ్చారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు రాజస్థాన్ పిచ్ కాబట్టి కొంచెం మ్యూచువల్ గా అది కొంచెం 2 ఫేస్ పిచ్ కాబట్టి మీడియం బౌలర్స్ తీసుకుంటాం అడ్వాంటేజ్. సో దీపక్ చహర్ ట్రై చేయొచ్చు. న్యూస్ లో కూడా రెడీ టు గో ఫర్ ఆర్ఆర్ సిఎస్కే కాకపోతే అంటున్నాడు అనమాట. సో మేబీ వాళ్ళకి ఎక్కువ చాలా కూడా స్కోప్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళకి మంచిగా బిడ్డింగ్ చేస్తే ఒక 5 కోర్ ప్లేయర్స్ తీసుకుంటే వాళ్ళు అగైన్ ప్లేయర్స్ తో వస్తారు కాబట్టి సో కప్పు వచ్చే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఇదే ప్రాబుల్ అవ్వచ్చు. మేబీ ఇంకొక 5 to 6 ప్లేయర్స్ ని వాళ్ళు అడిషనల్ గా డొమెస్టిక్ తీసుకుంటారా, అన్క్యాప్ తీసుకుంటారా, మేబీ ఫారెన్ లో ఓవర్సీస్ లో ఎవరైనా అప్కమింగ్ రైజింగ్ స్టార్స్ వాళ్ళు పిక్ చేస్తారా. బికాస్ ఫస్ట్ లో కాబట్టి రైజింగ్ కానీ కొత్త ప్లేస్ ని పిక్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది దాంట్లో. సో మేబీ ఆర్ఆర్ అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ఆర్ అండ్ క్రికెట్ ఉమెన్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాత వీడియోస్ కూడా ప్లీజ్ డూ. అందరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.